హాయ్ అండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా టవల్స్ మురిగ్గా అయిపోతూ ఉంటాయండి. వాళ్ళు మూతి తుడిచేసి చేతులు తుడిచేసి అలా ఉంటాయండి. వాటికేమో మరకలు అయిపోతే మనం బయట పడేయలేము, అలా అని యూజ్ చేయలేము. అందుకని చెప్పి నేను ఈ చిట్కా ఫాలో అవ్వండి. నేనైతే ఇలాగే చేస్తాను. వీటితో నేను డోర్ మ్యాట్స్ చేస్తున్నానండి. మా ఇంట్లో ఎక్కువ కిచెన్లో ఎంట్రన్స్లో కూడా ఇవే ఉంటాయండి. వాటర్ని బాగా ఎక్కువగా పీలుస్తాయి. మనం మధ్య మధ్యలో కుట్టు వేసుకుంటూ ఇవి జారవు కూడానండి. టైల్స్ మీద స్ట్రాంగ్గా ఉంటాయి. బయట ఇలా కుట్టినందుకు ఒక 3 మ్యాట్లు కలిపి 120 రూపీస్ తీసుకుంటారండి. అది మనం ఒక 5 మినిట్స్ వీటి మీద శ్రద్ధ పెడితే మన ఇంట్లో చక్కగా మనమే కుట్టేసుకొచ్చండి. అదిగో చూడండి, నేను ఎలా కుట్టానో చూపిస్తాను చూడండి. రెడీమేడ్ డోర్ మ్యాట్ అయితే 24x16 సైజ్ ఉంటుందండి. ఈ మనం కుట్టుకునేవి మనకి ఏ సైజు కావాలో ఆ సైజుని బట్టి కుట్టుకోవచ్చు. నేను ఒక టవల్ని 3 ఫోల్డింగ్స్ చేశానండి. అలాగా 2 టవల్స్ తీసుకున్నాను. దాని మీదకి పైన క్లాత్, కింద క్లాత్, కాటన్ క్లాత్ తీసుకున్నానండి. అదిగోండి, పైన ఒకటి కింద ఒకటి పెట్టి ముందు చుట్టూ జాయిన్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం దలసరిగా ఉంటాయి కాబట్టి లూజ్ కుట్టు మీద పెట్టి కుట్టుకోవాలండి. చిన్న మిషన్కి అయితే కొంచెం ఫ్రీగా వెళ్ళడం కుదరదు, కానీ పెద్ద మిషన్కి అయితే ఫ్రీగా కుట్టుపడుతుందండి. చిన్న మిషన్ అయితే ఖచ్చితంగా 5వ నెంబర్ కుట్టు మీద పెట్టే కుట్టుకోవాలండి. అదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో నీట్గా లాగుతూ కుట్టండి. ఉగ్గులు రాకుండా ఉంటాయి. ఇలా కుట్టుకుంటే అండి మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా సరే గమ్మున పాడవ్వండి. నేనైతే 3 years బ్యాక్ కుట్టిని ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయండి. ఇప్పుడు నిలువుగా కానీ అడ్డంగా కానీ కుట్లు వేసుకోవాలండి. ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి టైల్స్ మీద జారకుండా గ్రిప్ ఉంటుందండి. అలా ఎన్ని కుట్లు కుదిరితే అన్ని కుట్లు వేసుకోండి. నేనైతే ఓన్లీ నిలువుగా వేసాను. అడ్డంగా కావాలంటే అడ్డంగా కూడా వేసుకోవచ్చు. ఇలాగే కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటే మనకి బొంతల్లా ఉంటాయండి. చిన్నపిల్లలు పడుకునేటానికి కింద వేసుకోవచ్చు. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నానండి నేను దీనికి చుట్టూ. 3 ఇంచెస్తో ఒక క్లాత్ తీసుకున్నానండి. కార్నర్ దగ్గర మడిచి తిప్పుకుంటున్నాను. వర్షాకాలంలో ఈ డోర్ మ్యాట్స్ వల్ల చాలా యూజ్ ఉంటుందండి. తడి లోపలికి రాకుండా ఎక్కువగా నీటిని పీల్చుకోవడం వల్ల మనకి ఇల్లంతా తడి అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నీట్గా వెనక్కి తిప్పి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కొంచెం పాదం ముందుకి జరగడానికి కష్టంగా ఉంటుంది. నిదానంగా కుట్టుకోండి. టర్నింగ్ తిరిగే దగ్గర మొత్తం ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసుకుంటే మీకు టర్నింగ్ తిరుగుతుందండి. లేదు అంటే అంత వెడల్పు మీద టర్నింగ్ తిరగడం కష్టమవుతుంది. అదిగోండి, అలా నీట్గా కుట్టుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.